brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేసిన తీర్పుపై అప్పీల్కి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ముద్రగడ సహా పలువురుపై కేసులు కొట్టేస్తూ గతంలో విజయవాడ రైల్వే కోర్టు తీర్పు ఇచ్చింది. కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేసింది గత ప్రభుత్వం. తుని ఘటనలో కాపు ఉద్యమకారుల కేసులపై మళ్లీ విచారించాలని తాజాగా నిర్ణయించింది. హైకోర్టులో అప్పీల్ చేయాలని పీపీని ఆదేశిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. 2023 మే 1వ తేదీన తుని ప్రమాద కేసును కొట్టేసింది విజయవాడ రైల్వే కోర్టు. కాకినాడ జిల్లా తునిలో 2016 జనవరి 31న రత్నాచల్ ఎక్స్ప్రెస్కి మంటలంటించారు ఆందోళనకారులు. కాపులని బీసీల్లో చేర్చాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. ఇందులో భాగంగా 2016 జనవరి 31న నిర్వహించిన బహిరంగ సభకు వేలాది మంది తరలివచ్చారు. సభ అనంతరం అల్లర్లు చెలరేగాయి. విశాఖ వైపు వెళ్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్పై దుండగులు దాడి చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారం పెట్రోల్ బాటిల్స్ తీసుకొచ్చి ట్రైన్ తగలబెట్టారన్న ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో విచారణ సరిగ్గా జరగలేదని అప్పట్లో రైల్వే పోలీసులపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. సరైన ఆధారాలు తమ ముందు ఉంచలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 41 మందిపై పెట్టినవి అక్రమ కేసులుగా పరిగణిస్తున్నట్లు కేసుని కొట్టేసింది. ఈ తీర్పుతో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా సహా మరికొంతమంది ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే పోలీసులు సరైన ఆధారాలు చూపించలేకపోయారన్న కోర్టు కేసుని 2023 మే 1వ తేదీన కొట్టేసింది. అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా మళ్లీ విచారించాలని ఇప్పుడు నిర్ణయం తీసుకుంది.